ఎన్నో పాత్రలు చేశాను నేను, అద్భుతమైన పాత్రలు. నాన్నగారు కూడా చేయలేని పాత్రలు చేయాలనుకున్నా చేయలేని పాత్రలు చేశాను. అందులో ముఖ్యంగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా. ఆ సినిమా నాన్నగారు చేద్దామనుకున్నారు, కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయారు. ఆ సినిమాను నేను చేయడం తటస్థించింది. మరి ఇవాళ మనం ఉగాది జరుపుకుంటామంటే ఒక కాలమాన పట్టిక మన హిందువులకి మనం ఒక శకాన్ని ఏర్పరిచింది. ఆ శాలివాహన శకం ఆ గౌతమిపుత్ర శాతకర్ణి. అలాగే సారే జహాసే హిచ్చా, అలాగే సారే జహాసే హెచ్చా హిందూ సీతా హమారా, హమ్ బుల్బులే ఇస్కే ఏ గుల్ సీతా హమారా. ఇక్కడ ఒక సర్వమత సౌభ్రాతృత్వానికి, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు అని చెప్పడానికి ఒక నిదర్శనం, ఒక ఆదర్శం మన హిందూపురం. ఇక్కడ అందరూ ముస్లిం మైనారిటీలు అయితేనేమి, హిందువులు అయితేనేమి, క్రైస్తవులు అయితేనేమి, అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా అందరూ కూడా ఇక్కడ సమాజ స్థాపనం చేసి ఇక్కడ అందరూ ఒక మంచి చల్లని చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో మనంతా ఉంటున్నాం. అది మన హిందూపురం ఒక గొప్పతనం. ఇక సినిమాల జోలికి వస్తే, ఈ నా నట జీవితంలో ఎన్నో పాత్రలు చేశాను, మీకు చెప్పాను. దానికి ఎన్నోసార్లు చెప్పాను. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వయస్సుని, మంచిగా బాలని, మంచి ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలిని, రజకుడిని, నాయ బ్రాహ్మణుని, కల్లుగీత కార్మికుడిని, కల్మషంలో అయితే యాదవుడిని, ఆపదలో ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెట్టినని, ఇలా ప్రతి సినిమాలో ఒక్కొక్క ఏ కథ నచ్చితే చాలు, అందులో హీరోది ఏ వర్గం, మన తెలుగు జాతిలో అది కాదు. చరిత్ర సృష్టించాలన్న నేనే, దాన్ని తిరగ రాయాలన్న నేనే. అదే నా నినాదం, అదే నా సంతకం. ఎన్నో అద్భుతమైన సినిమాలు. అందరూ నేను చాలాసార్లు అన్నా, నా రెండో ఇన్నింగ్స్ ఇప్పుడు మొదలైందని. చాలామంది ఏమంటారు, పాపం అంటే అది గ్రహపాటు. నేను వాళ్ళని ఒకళ్ళ పేరు పెట్టి కానీ వేలెత్తి కానీ నేను చెప్పడం లేదు. అది గ్రహపాటు. వాళ్ళు ఉచ్చ స్థాయి నుంచి, హీరో నుంచి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారడం అది ఇది జరుగుతుంది. 4 హిట్లు ఇచ్చాం. రామారావు గారు నంబర్ 1 హీరో ఉండగా తెలుగు ఇండస్ట్రీలో, అంటే నిజం చెప్పాలంటే ఆయన పారితోషికం చూసుకుంటే, ఆయన చేసిన సంవత్సరానికి ఎన్ని సినిమాలు ఆ పారితోషికం లెక్కేసుకుంటే ఎవడు సూపర్ హీరో ఎవడు లేడంత పారితోషికం తీసుకున్నవాడు. అన్ని సినిమాలకి ఒక్కొక్కటి ఇండివిజువల్గా పారితోషికం ఉండొచ్చు ఎక్కువగా. అటువంటి సమయంలో ఆయన చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి సమాజం ఏదేవాళ్ళే, ప్రజలు ఏదేవాళ్ళు, నేను అందులో ఒక అర్చకుణ్ణి అని తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అలాగే ఇప్పుడు 4 హిట్లు ఇచ్చిన తర్వాత నా రెండో ఇన్నింగ్స్ మొదలవుతుందని చెప్తున్నా. అది నేను చెప్పొచ్చేది. ఇప్పుడు చూపిస్తా ఇక్కడి నుంచి. అస్సలు చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఇప్పుడు చూస్తారు, ఇక్కడి నుంచి చూపిస్తా. అసలు చలనచిత్ర పరిశ్రమ ఇక ముందు ఎటువంటి సినిమాలు, ఎటువంటి అంటే మీరు ఊహించని, మీకు మీ అంచనకు కూడా అందని సినిమాలు ఎలా చేస్తారో ఇక మీరు చూస్తారు. అంటే ఇదంతా ఒక సినిమాలు చేసేయాలి ఎక్కువని కాదు, లేకపోతే నాకు వయసు అయిపోతుందని కాదు. ఆలోచనలు బాగా వేడివేడిగా ఉన్నప్పుడే పంచపక్ష పరమన్న పుట్టించాలి. మనల్ని అందరూ అన్నారు, పంచకట్టులో ఎన్టీ రామారావు గారిని గుర్తు చేశారు మన పద్మభూషణ్ అని. దాంట్లో మన మంచి పద్యం ఉంది, తీనారెడ్డి గారు రాశారు. దాంట్లో మరి పంచపక్ష పరమాన్నం ఉన్నా మన ఆంధ్ర ఏమంటే మనం గోంగూర పచ్చడి కోసం గుటకలేవాడు, గోంగూర పచ్చడి కోసం గుటకలేవాడు, అదే కండువాలు వెళ్ళింది గడపైన దాటని వాడు ఎవడయ్యా వాడు, తెలుగు వాడు ఇంకెవ్వడు మన ఇంటి వాడు అని. అలాగే మన భాష, ఇందాక చాలామంది చెప్పారు డైలాగులని.
మరి తెలుగుదేల ఎన్న దేశము తెలుగు ఏన తెలుగు వల్లముండ తెలుగు కండ ఎల్ల నృపులు గలు వెరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. మరి మన భాషని మనం ఏమంటాం, బయట వాళ్ళు అంటారు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని. మరి అటువంటి భాష మంది. ఆ భాషలో తెలుగు జాతిలో మనం పుట్టడం మన పూర్వజన్మ సుకృతం, మనందరం కనపడాలి. అలా తెలుగు భాష కూడా మనం మాట్లాడుతున్నందుకు మనం ఎంతో ఆనందించాలి.